కామెంట్స్ మీద. సరే, పెద్దారెడ్డి గారి కామెంట్స్ కాదు కానండి, వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జరిగిన దాడుల గురించి కనీసం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినా కూడా తీసుకోలేదన్నారు. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య గారు ఒక నిజం బయట పెట్టారండి. అదేంటంటే ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని వందల కేసులు దళితుల మీద దాడులు ఉన్నాయి. ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయ్యలేదటండి. ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయ్యలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్పేది ఏంటి? నా ఎస్సీలు వాళ్ళ మీద. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ఎస్సీలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా ఎస్సీలు మనం బ్రాకెట్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. నా ఎస్టీలు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. నా బీసీలు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. నా మైనార్టీలు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కేసులు ఉండవు. కానీ రాంగోపాల్ వర్మ ఏమనంటే మాత్రం డీజీపీ గారు డైరెక్ట్ ఆయనే తీసుకుంటారు. ఒక్క రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. సరే, పెద్ద